ఏకాదశి సందర్భంగా త్రికోటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. త్రికోటేశ్వర స్వామి వారికి బ్రహ్మీ ముహూర్తంలో బిందె తీర్థంతో అర్చకులు రుద్రాభిషేకాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు తొలి పూజలో పాల్గొని స్వామి దర్శనానంతరం స్వామివారి ఆశీస్సులతో ప్రసాదం స్వీకరించారు. శివనామస్మరణతో కోటప్పకొండ త్రికూటాద్రి గిరులు మారుమోగాయి. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. తెల్లవారుజాము నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం నమః శివాయ. 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 మా టీవీ వాళ్ళం అమ్మా నాటి ఎందుకు తీస్తాం. దండం పెట్టు. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ అపర కైలాసం అన్నట్టుగా వెలుగుతున్న మహాక్షేత్రం, శైవ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ రోజున తొలి ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి కూడా అంటారు. ఈ యొక్క ఏకాదశికి భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తారు. ఆ వచ్చే యొక్క భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దేవస్థానంలో. తర్వాత అభిషేకాలు మొత్తం కూడా మూల విరాటు చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అభిషేక మండపాల్లో అభిషేకాలు చేయించుకొని అదే టికెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తారు. తదుపరి స్వామివారి శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనాలు మొత్తం కూడా ఉన్నాయి. స్వామివారికి ఉచిత ప్రసాదం కూడా పంపిణీ జరుగుతూ ఉంటుంది. తర్వాత భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, అనేక రకాలుగా సౌకర్యాలు చేయడం జరిగింది. స్వామివారికి తొలి ఏకాదశి సందర్భంగా ఫస్ట్ బ్రాహ్మీ ముహూర్తంలో 3:30 దగ్గర నుంచి 4 గంటల వరకు బెంజతీర్థం తీసుకొచ్చేసి స్వామివారి ప్రథమ రుద్రాభిషేకం జరిగింది. అలంకారం జరిగిపోయింది. ఈ అలంకారం మొత్తం మీద కూడా అందరు భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. భక్త జనకోటి అందరికి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి వాళ్ళ కోటప్పకొండ మీద త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మరి కొన్ని వేలాదిగా భక్తులు రావడం జరుగుద్ది. అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని
ఇవాళ గిరి ప్రదక్షిణ చేస్తారు. అదేవిధంగా మరి పశువులకి, ఆవులకి, ఎద్దులకి, జీవాలన్నింటికి కూడా గిరి ప్రదక్షిణ చేయించి వాటికి పూజ చేయడం జరుగుద్ది. ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఇవాళ వేలాదిగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి యొక్క సన్నిధికి చేరడానికి అందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ కూడా తరించాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. మరొకసారి ఉదయం 4 గంటలకి భక్తులకి స్వామివారి దర్శనానికి అనుమతి ఇచ్చున్నాము. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. మన లోకల్ ఎమ్మెల్యే గారు అటువంటి చదలవాడ అరవింద్ బాబు గారు ఆయన ఉదయాన్నే వచ్చి మొత్తం కూడా పరిశీలించి వెళ్ళారు, స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. షామియానాలు అయితేమి, మంచినీటి సౌకర్యం అయితేమి, క్యూ లైన్లు కూడా అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నాము. అందరూ కూడా వచ్చి హ్యాపీగా సంతోషంగా స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు. భక్తులందరూ కూడా మనకు కోరేది ఏంటంటే అందరూ క్యూ లైన్లో వచ్చేసేసి స్వామివారిని దర్శించుకొని ఆయనకు కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం, నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా, కోటప్పకొండ ప్రముఖ దక్షిణామూర్తి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి కోటప్పకొండ పైన ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి మనకి ఇక్కడ నుంచి అన్ని పండుగలు కూడా ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, శ్రావణ మాసం, భాద్రపద మాసంలో వచ్చేసరికి వినాయక చవితి, ఆశ్వీజ మాసంలో మనకి అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు, అదేవిధంగా కార్తీక మాసం, తర్వాత మార్గశిర మాసంలో వచ్చేటువంటి ధనుర్మాసం. ఈ విధంగా ఈ రోజు దగ్గర నుంచి ప్రతి నెల కూడా ఒక విశేషమైనటువంటి మాసాలు అన్నీ కూడా ప్రారంభమవుతాయి. అదేవిధంగా చాతుర్మాస్య వ్రత దీక్ష కూడా ఈ రోజు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. లోక కళ్యాణం కోసం అని చెప్పని పీఠాధిపతులు, స్వామీజీలు అందరూ కూడా ఈ రోజు నుంచి కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలాన్ని యోగకాలంగా, ధ్యానకాలంగా చెప్తూ ఉంటుంటారు. ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పాడి పంటలతోటి వ్యవసాయదారులందరూ కూడా చక్కగా మంచి పాడి పశువులతోటి వ్యవసాయం అత్యంత అనుకూలంగా ఉండాలని చెప్పని, అదేవిధంగా ఈరోజు దక్షిణాయన పుణ్యకాలంలో ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా తెల్లవారుజాము దగ్గర నుంచి 4 గంటల దగ్గర నుంచి కూడా ఈరోజు ప్రారంభమైనవి.